కర్నూల్ పట్టణలో ఇండస్ స్కూల్ పాఠశాల కేక్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. పుష్పాల పరిమళాన్ని మోసుకుంటూ వచ్చే గాలులు, పక్షుల గీతాలు నిండిన ఒక ప్రశాంతమైన పచ్చని గ్రామంలో పాన్వి అనే దయగల చిన్నారి ఉండేది. ఆమెకు 11 సంవత్సరాలు, తెల్లని సూర్యరశ్మి తాకిన చర్మం, అందరినీ ఆకట్టుకునే చిరునవ్వు. పాన్వి రోజూ ప్రకృతిలో తిరుగుతూ కాలం గడిపేది, చెట్లతో మాటలు చెప్పేది, తూర్పు పొలాల్లో పరిగెడుతుండేది. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు పాన్వికి అడవి అంచున ఎక్కడో ఒక మృదువైన ఏడుపు శబ్దం వినిపించింది. అక్కడ వర్షంలో తడిసి వణుకుతూ ఓ చిన్న దూడ కనిపించింది. ఆ దూడను ప్రేమగా ఇంటికి తీసుకొచ్చింది. ఆమె దానికి గౌరీ అనే పేరు పెట్టింది. అప్పటినుంచి వారు విడిపోయేలా లేరు. పాన్వి గౌరీకి లాలిపాటలు పాడేది, పూలతో మాలలు వేసేది, వేడిపాలిచ్చి తిప్పేది. గౌరీ పాన్వి వెనకాలే తిరుగుతూ ఉండేది. పొలాల్లో, ప్రవాహాలలో, దేవాలయానికి కూడా. ఒకరోజు పాన్వి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యింది. ఊరు మౌనమైపోయింది. ప్రకృతి కూడా నిశ్శబ్దంగా మారినట్టుండింది. గౌరీ ఆమె పక్కనుండి కదలలేదు. పాన్వి మంచం మీద ఉండగా రోజూ రాత్రి అన్నీ గడిపింది. వినడం మానేసింది. ఆమె కన్నుల్లో భక్తిపూర్వకంగా ప్రేమ పొంగిపొర్లింది. కొన్ని రోజులు గడిచాక పాన్వి కళ్ళు తెరిచింది. స్వల్పంగా చిరునవ్వింది. అది గౌరీ కోసమే. నన్ను వదిలిపెట్టలేదు కదా గౌరీ, ధన్యవాదాలు అని ఆమె మెల్లగా చెప్పింది. గౌరీ ఒక మృదువైన ఆంబా అంటూ మొరిగింది. అది ఎప్పటికీ వదిలిపెట్టను అన్న మాటలా వినిపించింది. ఆ చిన్న గ్రామంలో, చెట్ల మురిపాలు మురిపించే చోట, మేఘాలు గానం చేసే చోట 2 హృదయాలు ఒక్కరినొక్కరు ఆశ్రయించాయి.